తల్లిపాలు బిడ్డలకు అమృతమని స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్, ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుపతిలోని మెటర్నిటీ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ నెలకొల్పిన తల్లిపాల నిధి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. తల్లిపాలు వృధా కానీయకుండా నిధికి అందజేసిన పలువురు తల్లులను సన్మానించారు. తల్లిపాల నిధి ద్వారా ఏడాదిలో 20,047 లీటర్ల తల్లిపాలు సేకరించి 3,475 మంది పిల్లలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన తల్లుల వద్ద నుంచి పాలు ఎలా సేకరిస్తారు, వాటిని పిల్లలకు ఏ పాలు పట్టిస్తారో అనే సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో తల్లిపాలు నిధి సరిగ్గా సంవత్సరం రోజుల క్రితం అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంవత్సరం కాలంలో కూడా సరే అనేక మంది తల్లులు, ఆరోగ్యవంతమైన తల్లుల దగ్గర నుంచి కూడా సరే పాలు సేకరించి చంటి బిడ్డలకు అయితే అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మనతో పాటు లోటరీ క్లబ్ ఆ యొక్క పాలు అయితే సేకరించి ఏదైతే హాస్పిటల్లో అయితే నిల్వ చేసే పరిస్థితి అయితే ఉంది. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ పాలు సేకరించడానికి ఆ పిల్లలకి వాళ్ళ ముఖ్య ఉద్దేశం లోటరీ క్లబ్ ముందుకు వచ్చి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటండి? రోటరీ క్లబ్బు ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే పిల్లల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ లేకుండా మనమంతా చూసాం. కరోనా పీరియడ్లో చిన్న చితక అనే భేదం లేకుండా ఎక్కువ మంది పోవడం జరిగింది. అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి రాకుండా ఉండడానికి పిల్లల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి ఒకే ఒక ముఖ్యమైన మార్గం తల్లిపాలు. తల్లిపాలు తీసుకున్న పిల్లలకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉండి దాదాపుగా ఆరోగ్యంగా జీవితాంతం గడిపే పరిస్థితి కాబట్టి రోటరీ క్లబ్ తిరుపతి ఈ తల్లిపాల నిధిని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పిల్లల చాలా హెల్తీగా జీవితాంతం గడపాలనే ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రాజెక్టు మన తిరుపతి పట్టణంలో మన మెటర్నిటీ హాస్పిటల్లో ప్రారంభం చేయడం, దాదాపు 40 లక్షల ఖర్చుతో రోటరీ క్లబ్ స్థాపించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు కూడా సరే ఈ ఒక సంవత్సరం రోజుల వ్యవధిలో దాదాపు ఇంచుమించు ఎంతమంది దీని మీద మొగ్గు చూపించి అంటే పాలు ఇవ్వడానికి వచ్చినారు, ఎంతమంది పిల్లలకి ఈ పాలని పట్టారు? ఇప్పటి వరకు మనకు సంవత్సరం అయింది. ఈ రోజుకు మనం ఈ బ్యాంకును స్థాపించి ఇప్పటి వరకు 240 లీటర్ల పాలను మనం సేకరించడం జరిగింది. ఆల్మోస్ట్ 239 లీటర్ల పాలను మనం వినియోగించడం కూడా జరిగింది. మన ఈ మెటర్నిటీ హాస్పిటల్, పక్కన ఉన్నటువంటి పీడియాట్రిక్స్ హాస్పిటల్, మన పద్మావతి హృదయాలయంలో కూడా మనం ఇక్కడి నుంచి పాలు అనేది ఇస్తున్నాము. తర్వాత దగ్గర ఒక 2,300 మంది తల్లులు మోటివేట్ అయ్యి మేమందరికీ కూడా మోటివేట్ చేస్తున్నాము. వాళ్ళంతకై వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి మనకు వచ్చి మిల్క్ని ఇస్తున్నారండి. సార్ చెప్పండి, అయితే ఈ పాలను అయితే సేకరిస్తున్నారు కానీ ఇప్పటికి కూడా చాలా మంది కూడా సరే జనాల్లోకి అయితే ఈ యొక్క మెసేజ్ పూర్తి స్థాయిలో లేదు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తాయి ఈ యొక్క పాలు గురించి? తల్లిపాల యొక్క వినియోగాన్ని గురించి, దాని యొక్క విశిష్టతను గురించి విశేషంగా ప్రజలకు అందించాలనే ఉద్దేశం చేత ఈ రోటరీ క్లబ్ అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఎక్కడైతే ఆశా వర్కర్సు, డిఎంహెచ్ఓ గారి సహాయం తీసుకొని ఆశా వర్కర్సు, తర్వాత దీనికి సంబంధించిన స్టాఫ్ను వాళ్ళందరినీ కూడా కౌన్సిలర్స్ని పెట్టి ప్రతి తల్లి దగ్గరికి వెళ్ళి ఈ తల్లిపాల యొక్క దానాన్ని గురించిన విశిష్టతను తెలియజేసి వాళ్లకు తల్లిపాలు ఇచ్చేటట్టుగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పాల దానం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఏ తల్లి దగ్గర అయితే తన బిడ్డకై మిగిలిన పాలున్నాయో ఆ పాలును ఒకటి వచ్చి ఇక్కడ వచ్చి ఇవ్వచ్చు, రెండోది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇవ్వచ్చు. అలా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇచ్చినా కూడా రోటరీ క్లబ్ ముందుకు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ మిల్క్ బ్యాంకులో ఇచ్చి ప్రాసెస్ చేసి ఏ బిడ్డలకైతే అవసరమో ఆ బిడ్డలకు అందించే కార్యక్రమాలను చాలా నిరవధికంగా చేపడుతూ ఉంది. అయితే గత సంవత్సరం రోజుల వ్యవధిలో కూడా సరే మెటర్నిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి అయితే తల్లిపాలు కేంద్రంలో కూడా దాదాపు 1800 పైచిలుకు తల్లుల దగ్గర నుంచి కూడా పాలు సేకరించారు. అదేవిధంగా 240 లీటర్ల పాలుని కూడా సరే 3000 పైచిలుకు చిన్నారులు కూడా ఏదైతే అనారోగ్యంతో ఉన్న చిన్నారులు కావచ్చు, కవల పిల్లలు కావచ్చు, అదేవిధంగా బిడ్డ పుట్టితే అనేది ఏదైతే చనిపోయిన తల్లులు ఎవరైతే ఉంటారో ఆ బిడ్డకి పాలు కావాల్సిన పరిస్థితి, ఈ పాలనంతా కూడా సరే వినియోగిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో కూడా సరే మరింత మంది తల్లులు ఏదైతే ఆరోగ్యంగా ఉన్న తల్లులు వచ్చి పాలు అయితే చంటి బిడ్డలకి ఇచ్చే కార్యక్రమం చేయాలనేసి కూడా ముఖ్య ఉద్దేశం అనేసి కూడా లోటరీ క్లబ్తో పాటు డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో ఉంది. కెమెరామెన్ యశ్వంత్, గిరినాథ్, సిటీ 24 న్యూస్, తిరుపతి నుంచి.